హాయ్ పిల్లలు, అందరూ బాగున్నారా? మీరందరూ భోగి పండుగ కోసం ఎదురు చూస్తున్నారు కదూ. మీ అందరికీ ముందుగా భోగి పండుగ శుభాకాంక్షలు. తెలుగునాట సంక్రాంతిని పెద్ద పండుగ అని పిలుస్తుంటారు. ఈ పండుగను 3 రోజుల పాటు నిర్వహిస్తారు. భోగి, మకర సంక్రాంతి, కనుమలుగా జరుపుకుంటారు. దక్షిణాయనంలో సూర్యుడు రోజు రోజుకి భూమికి దక్షిణం వైపుగా కొద్దిగా దూరం అవుతూ దక్షిణార్ధగోళంలో భూమికి దూరం అవటం వలన భూమిపై బాగా చలి పెరుగుతుంది. ఈ చలి వాతావరణాన్ని తట్టుకునేందుకు ప్రజలు సెగ కోసం భగభగ మండే చలిమంటలు వేసుకునేవారు. ఉత్తరాయణం ముందు రోజుకి చలి విపరీతంగా పెరగడం, ఈ చలిని తట్టుకునేందుకు భగభగ మండే మంటలందరూ వేయటం వలన భోగి అనే పేరు వచ్చింది. ఈ పండగకి అందరూ గాలిపటాలు ఎగరవేస్తారు. అందరిళ్ల ముందు రంగులు ముగ్గులు కూడా వేస్తారు. చిన్నపిల్లలకు భోగి పళ్ళు కూడా పోస్తారు. ముఖ్యంగా 12 సంవత్సరాలలోపు పిల్లలకు రేగు పండ్లను పోస్తారు. రేగు పండ్లలో శ్రీమన్నారాయణుడు ఉంటారంట. ఆయన ఈ చెట్టు కింద తపస్సు కూడా చేశారంట. ఈ రేగు పండ్లను బదరీక ఫలం అని కూడా పిలుస్తారు. సూర్యుడికి కూడా ఈ ఫలం అంటే ఎంతో ప్రీతికరమైందంట. రేగుపండ్లు, బంతి పువ్వులు, చిల్లర పైసలు, చెరుకుగడ ముక్కలు, నానబెట్టిన శనగలు, అక్షింతలు ఇవన్నీ కలిపి చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోసే ఉత్సవాన్ని జరుపుకుంటారు. అదేవిధంగా తల మీద బ్రహ్మరంధ్రం ఉంటుంది. ఈ రేగు పండ్లను తల మీద నుంచి వేయడం వల్ల అది యాక్టివేట్ అవుతుందని చెబుతూ ఉంటారు. రేగుపండ్లు తినడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుందని, జీర్ణ వ్యవస్థ సంబంధ సమస్యలు ఉండవని చెబుతూ ఉంటారు. ఇంకా నరఘోష, దిష్టి సంబంధమైన ఎలాంటి దోషాలున్నా కూడా ఈ రేగుపండ్లను పోస్తే అవన్నీ పోతాయని చాలామంది విశ్వసిస్తూ ఉంటారు. మీకు ఇష్టమైన భోగి పండుగ గురించి తెలుసుకున్నారు కదూ. ఇంకా ఇప్పుడు భగవతి గారు ఉత్తుత్తి గొప్పలు అనే కథను చెప్తున్నారు. మరి ఆ కథను విని మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి. హాయ్ పిల్లలు, ఈ వారం కథ పేరు ఉత్తిత్తి గొప్పలు. ఆ ఉత్తిత్తి గొప్పలు ఏంటో చూద్దాము. నేను కాలుతో తొక్కింది అందరూ నోటితో తినవలసిందే అన్నాడు మొదటివాడు. రాజుగారు వచ్చినా సరే నా వెనక కూర్చోవలసిందే అన్నాడు రెండోవాడు. పీక మీద కత్తి పెట్టినా నన్నేం చెయ్యలేడు రాజు అన్నాడు మూడోవాడు. నేను కట్టి విప్పిన తర్వాతే రాజుగారు ఆ బట్టలు కట్టుకుంటారు అన్నాడు నాలుగోవాడు. వాడు ఇలా మాట్లాడుకుంటూ ఉంటే కొంత దూరంలో అక్కడ యువరాజు కూర్చుని ఉన్నాడు. అతని పేరు ధనసేనుడు. అతను వీళ్ళ సంభాషణ అంతా విని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. యువరాజు ధనసేనుడు తన భార్య మహాలక్ష్మితో తను విన్న ఈ నలుగురు సంభాషణ చెప్పి, ఈ నలుగురు ఎవరై ఉంటారో చెప్పగలవా అని ప్రశ్నించాడు. అప్పుడు మహాలక్ష్మి యువరాజుతో, నువ్వులు కాలుతో తొక్కి గంపలో కడుగుతారు కదా, ఆ నువ్వుల పప్పు అందరూ తింటారు, అందుచేత మొదటివాడు తెలకలివాడు అంది యువరాణి. ఇంక రెండోవాడు, అతను రథసారథి, తను రథం తోలితే ఎవరైనా సరే అతని వెనక కూర్చోవలసిందే అని చెప్పింది మహాలక్ష్మి. ఇంకా మూడోవాడు సంగతి ఏంటంటే, పీక మీద కత్తి పెట్టినా ఏమీ చెయ్యరు అంటే వాడు మంగళవాడై ఉండాలి అంది. ఇంకా చివరిగా ఈ విషయం అందరికీ కూడా సులువుగా తెలిసిపోతుంది. ఎందుకంటే చాకలివాడు అందరి బట్టలు వేసుకున్న తర్వాతే ఉతికితే బట్టలు ఇస్తాడు, అందువల్ల అతను చాకలివాడై ఉంటాడు అంది మహాలక్ష్మి. మహాలక్ష్మి తెలివితేటలకు అతను చాలా మెచ్చుకున్నాడు. ఉత్తుత్తి గుప్పలు చెప్పుకునే ఆ నలుగురు విషయము తన తెలివి ఆధారంగా తెలియజేసిన మహాలక్ష్మికి తన మెడలో ముత్యాలహారం బహుమానంగా వేశాడు యువరాజు. ఇదండి కథ.